జనసేన ఆవిర్భావ దినోత్సవానికి కాకినాడ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఎటు చూసినా ఫ్లెక్సీలు కనపడతా ఉన్నాయి. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు, ఎకో ఫ్రెండ్లీ తోరణాలు కనపడతా ఉన్నాయి. సో రేపు దరిదాపులుగా ఒక 4 నుంచి 5 లక్షల మంది జనం వస్తారు అని ఒక అంచనా. దాదాపు 30 ఎకరాల స్థలంలో సభా వేదికలు నిర్మించారు. అయితే ఇక్కడ ఒక వినూత్నమైన ప్రదర్శన చూస్తున్నాం మనం. యూనిసైకిల్స్ ద్వారా ఒక ప్రచారాన్ని ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. గతంలో కూడా ఎన్నికల టైంలో ఎన్డీఏకి ఈ రకమైన ప్రచారాన్ని చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్లాగ్స్ పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేశారు. ఇవాళ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వార్షికోత్సవం సందర్భంగా కూడా ఒక వినూత్నమైన రీతిలో ఇవాళ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే రేపంతా కూడా వీళ్ళందరూ కూడా కాకినాడ నుంచి చిత్రాల వరకు ఈ రకమైన ప్రదర్శన చేయబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం నిర్వాహకులతోటి. బ్రదర్, దీనికి సంబంధించి నిర్వాహకులు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. మిత్రమా, ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఏ రకమైన క్యాంపెయిన్ చేయబోతున్నారు మీరు? దీనికి మేము లాస్ట్ టైము ఎన్నికలు జరిగినప్పుడు 2024 ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ మేము ఆల్రెడీ చేసాము. దీనికి పిఠాపురం కాడి నుంచి రాజోలు, తర్వాత రాజంపేట, తర్వాత మదనపల్లి, ఇలాగా 6 or 10 నియోజకవర్గాలకి మేము ఆల్రెడీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాం దీనికి. సో ఇప్పుడు 12వ 6వ దినోత్సవం జరుగుతుంది సందర్భంగా మేము మళ్ళీ వచ్చి మమ్మల్ని మేము ఒకసారి చూపించుకుందామని చెప్పని వీఆర్ కేమ్ టు దిస్ ఈవెంట్. ఓకే, ఎట్లా ఏంటిది యూనిసైకిల్స్ ప్రత్యేకత ఏంటి? ఎక్కడ దీని ఈ యూనిసైకిల్ ఎక్కడికైనా వెళ్ళదు, ఎనీవేర్. ఈవెన్ మనకి రోడ్స్ లేకపోయినా కూడా ఆ ప్లేసెస్లోకి వెళ్ళి మనం యూనిసైకిల్ని యూజ్ చేయొచ్చు. సో ఇట్స్ ఎ సైకిల్ లాగా, కాకపోతే దానికి బ్యాటరీ బేస్ నైపుణ్యం ఉండాలి. ఆ రెండు ఉంటేనే అవుతుంది అన్నమాట. ఓకే, సో అంటే సహజంగా ఎక్కడ ఉపయోగపడుతుంది ఇవన్నీ అని అంటే పర్టికులర్గా ఒక ప్లేస్ అని నేనేం చెప్పను. ఆల్ ప్లేసెస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ అవసరాల కోసం ఏ అవసరాలు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలనుకునే ప్లేస్లో దాని రిప్లేస్మెంట్ ఇది పనికొస్తుంది మనకి. సో ఇప్పుడు రానున్న టైంలో హెవీ ట్రాఫిక్స్, సో పొల్యూషన్, ఇదంతా ఎలక్ట్రిక్ బేస్డ్ అనమాట, బ్యాటరీ బేస్డ్. మనం ఛార్జ్ పెట్టుకున్నామంటే ఇట్ విల్ కమ్ 50 కిలోమీటర్స్. ఇలాంటి వెహికల్స్ బయట తిరగటానికి ఆర్టీఏ పర్మిషన్ ఉంటుందా? ఇంకా ఆ స్టేజ్ వరకు మేము వెళ్ళలేదు. బట్ ప్రజెంట్ ఆల్రెడీ బెంగళూరులో ఈ రన్ అవుతున్నాయి ఇవి. సో బెంగళూరులో పర్మిషన్ ఉన్నదా? బెంగళూరులో ఇది పర్టికులర్ గవర్నమెంట్ పర్మిషన్. ఎస్, ఇవి అండర్ లాలోకి ఏం రావు, ఆర్టీఏ పర్మిషన్ ఏం అవసరం లేదని మా సంస్థ తరపు నుంచి. సైకిల్ కి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు కాబట్టి అలాగనే కూడా సైకిల్ అన్నట్టు. అంతే. సో ఇవాళ భవిష్యత్తులో మన సైకిల్ బదులు యూనిసైకిల్ ని వాడచ్చు, రిప్లేస్మెంట్ చేసుకో. సో సైకిల్ అంటే తొక్కాలి, దీనికి అవసరం లేకుండా బ్యాటరీతో నడుస్తుంది. జస్ట్ అవర్ మ్యాన్ మూమెంట్. సో ఒక మనిషి దాని మీద నుంచొని దానికి ఇన్స్ట్రక్షన్, జస్ట్ మూమెంట్స్ తోనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, సో నో నీడ్ టు ప్రెస్ కిక్ ఇంజన్ ఆర్ కిక్ రాడ్, నథింగ్ ఎల్స్. Just a man has to be stand on the unicycle. Just you need to give the. Can you explain the function? How it so basically it runs on gyro system, technology. So just a minute. So it works on gyro. Yeah. You can. Can you please explain how it works? So basically it runs on gyroscopic technology, where when you try to move it forward, it try to balance it forward and moves forward. So your leg movements makes it move forward, and slightly using your foot movements to move left and right. ఏదైనా ట్రాఫిక్ లో బ్రేక్ వేయాల్సి వస్తే వేయచ్చా? So you can just put both of your legs back and stop. Okay. సేఫే అంటారా? It is completely safe until you are guarded with safety gears, and you can use it all over India without any. ట్రైన్ అవ్వాలి కొంత. You have to. There's a learning curve because only front and back it is balanced. Left right it's not balanced. Not balanced. Only front and back it is balanced. So you'll have to learn the balancing left and right. So once you're done with that, you can ride it anywhere. ఒక్కసారి ఏమన్నా జస్ట్ ఊరికి అట్లా తిప్పుతారా? ఇక్కడే మేము లాస్ట్ ఇయర్ 2024లో ఎన్నికలు జరిగినప్పుడు
ఆ టైంలోనే 12 నియోజకవర్గాలకి మేము ఆల్రెడీ క్యాంపెయిన్ చేస్తున్నాము కూటమి తరపు నుంచి. అండ్ మా బాస్ ఎవరైతే ఉన్నారో సూతి గారు, ఆయన బిగ్గెస్ట్ హార్డ్ కోర్ సపోర్టర్. సో అంటే మీరు డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా చేస్తున్నది ఇది, ఎవరి దగ్గర ఏం తీసుకోకుండా అది. సో ఆ ఇంట్రెస్ట్ బేస్ మీద దాని కంటిన్యూషను మళ్ళీ ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చి మళ్ళీ రీకంటిన్యూషన్ ఒకసారి రైడింగ్. అవును అది. ఓకే, 6 మెంబర్స్. ఓకే, చూశారు కదా, ఇది సైకిల్కి ప్రత్యామ్నాయం అనమాట. దీనికి పర్మిషన్ అక్కర్లేదు. సైకిల్కి ఎట్లయితే పర్మిషన్స్ అక్కర్లేదు అట్లా దీనికి పర్మిషన్ అక్కర్లేదు. సహజంగా అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ దూరం కూడా ప్రయాణం చేయొచ్చు, ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా ప్రయాణం చేయొచ్చు. ఇలాంటి యూనిసైకిల్స్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సో భవిష్యత్తులో బహుశా యూనిసైకిల్స్ ఎక్కువ సంఖ్యలో చూడబోతాం మేము. కొన్ని ఏరియాస్లో ఇవి బాగా ఉపయోగపడతాయి. సో బైక్కి బదులు ప్రత్యామ్నాయం, సైకిల్కి బదులు ప్రత్యామ్నాయంగా అనుకోవచ్చు. కాకపోతే కొంత ట్రైనింగ్ అయితే అవసరంలాగా కనపడతా ఉంది. సో ఆ ట్రైనింగ్ అయితే కనుక ఖచ్చితంగా చాలా ఈజీ రైడ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇలాంటి వినూత్నమైన ప్రచారం ద్వారా కాకినాడ నగర ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ బృందం. ఎనివే, జనసేన అంటే ఇది స్వచ్ఛందంగా చేసే ఒక ప్రయత్నం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ వినూత్నమైన ప్రచార కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ఈ కుర్రాళ్ళు. థ్యాంక్ యూ బ్రో. వెల్ డన్.